కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకాన్ని పేరు మార్చి ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఎవరెవరు ఈ పథకాన్ని అర్హులు అంటే ఒక్కసారి వినండి. సంవత్సర ఆదాయం 5,00,000 రూపాయల లోపు ఉండి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో అలా ప్రతి ఒక్కళ్ళకి ఈ పథకానికి అర్హత ఉంటుంది. అయితే పాత కార్డులు ఉన్నాయి మా దగ్గర. మా పరిస్థితి ఏంటని జెప్పి చాలామంది కంగారు పడుతున్నారు. దానికి విషయంలో ఎటువంటి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మీ కార్డ్‌లో ఆరోగ్యశ్రీ కార్డ్‌లో నంబర్ ఉంటుంది. లేదా మీ ఆధార్ కార్డు, లేదా మీకున్నటువంటి ప్రెజెంట్ ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డు. ఈ మూడిట్లో ఏది మీ దగ్గరున్నా సరే మీరు హాస్పిటల్‌కి వెళ్లి ఉచితంగా వైద్యం చేపించుకొని రావచ్చు. అయితే గతంలో 25,00,000 రూపాయల వరకు ఉన్నటువంటి పరిమితిని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మరియు మళ్ళీ అంటే రివ్యూ చేస్తుంది. రివ్యూ చేసిన తర్వాత మళ్ళీ తాజాగా ఎంతవరకు లిమిట్ అనేది ప్రకటిస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి తాజా అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డులకి ఎలా అయితే స్మార్ట్ కార్డ్స్ ఇచ్చారో హెల్త్ కార్డ్స్ కూడా అలాంటి స్మార్ట్ హెల్త్ కార్డ్స్ అనేవి త్వరలోనే అందించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో, ఒక్కసారి ఆ స్మార్ట్ హెల్త్ కార్డ్స్ అనేయి రిలీజ్ చేయంగానే దానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ కూడా మన ఛానల్‌లో నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా లైక్ చేయండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ.